ఏంట్రా అలా ఉన్నావు? నగలు దొరికాయిగా? ఇంకా ఏ విషయంలోనైనా ట్రాఫిక్ జామ్ అయిందా? లేదురా, కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఇంకా సేపట్లో పెళ్లి అయిపోతుంది, నీకు లైన్ క్లియర్ అయిపోతుంది కదా. ఏంటో ఇది గోపి, చీపులు అయిపోతుంది కదా అని సన్నాయి మేళం పెట్టిస్తావా? బ్యాండ్ మేళం పెట్టించిపోయావా? చాలా గ్రాండ్ గా ఉండదు. అబ్బా అంత గ్రాండ్ గా ఉండదా? అబ్బా ఉండదా? మరి సిగ్గున్నా నా మాట అంటానికి? మా పెళ్లికి అసలు మేళం పెట్టించలేదుగా. ఈ మొఖానికి మేళం అది సరేగాని గోపి, ఒకవేళ పెళ్లి కొడుకు రాకపోతే వస్తాడనుకో, ఒకవేళ రాకపోతే స్పేర్ పెళ్లి కొడుకును కూడా రెడీగా పెట్టుకో. నీ మంచి కోసమే చెప్తున్నా. రాఘవ గారు మీకు ఈ విషయం తెలుసా? ఏంటిది? ఊరు బయట డొంకలో ఏదో శవం ఉన్నట్టండి. ఆత్మహత్య కేసా? ఆత్మహత్యో హత్యో ఎవరికి తెలుసు? అంజలి, నువ్వు అలా కంగారు పడితే మనసు అంతా వృధా అవుతుంది. ధైర్యంగా ఉండవు. నువ్వు వెళ్ళి పెళ్లి కూతురు రెడీ చేయి. వెళ్ళు. అంజలి, అంజలి, నువ్వు ఇక్కడ ఉన్నావా? అరుణ నిన్ను రమ్మంటుందమ్మా, వెళ్ళు. అయ్యా కొబ్బరికాయలు పసుపు కుంకుమ పంపిస్తే. అలాగే, అవన్నీ లోపల ఉన్నాయి, పట్టుకొస్తాను. గోపి, అరుణక్క నీతో మాట్లాడాలంట, పిలుస్తోంది. వస్తాను. ఏంటి ఇద్దరు అదోలా ఉన్నారు? ఏం లేదే. ఏం లేదు, పెళ్లి కొడుకు తల్లిని చాలా కష్టపడి ఒప్పించాం కదా. ఏ ఆటంకం జరగకుండా కొండంత అండగా నువ్వుండగా మాకే ఆటంకాలు రావు. అంతేకాదు, నీ చేత్తో అక్క కళ్యాణ తిలకం దిద్దావు. అది సుఖంగా కాపురం చేసుకుంటోంది. నా జీవితం కూడా చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తూ నీ చల్లటి చేతులతో కళ్యాణ తిలకం దిద్దవా? ఈ ఇంట్లో వాళ్ళకి ఏ ఆపద వచ్చినా నన్నే సలహా అడుగుతారండి. అబ్బా పెళ్లి పందిట్లో ఆపదా గీపదా అంటూ అశుభం మాట్లాడతారేంటండి? ఊరుకోండి. ఏదో మాట వరుసగా లేవయా. పైసా ఖర్చులని ఏ పనికైనా నువ్వు ముందుంటావుగా. ఆ ఖర్చు పెట్టా నువ్వు ఉన్నావుగా. రండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనానుపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే నివన్నోతి విత్తేదసాదనం. రాఘవయ్య గారు, డొంకలో ఉన్న శవం వీళ్ళనే రఘుదేనటండి. పోలీసులు పోలీస్ కుక్కలతో ఒకటే హడావుడిగా ఉంది. అతన్ని ఎవరో మర్డర్ చేశారట. ఏమండే, ఎందాక నా నోటమ్ముడు ఊరికి ఆపద అని వస్తేనే ఏంటంటే అశుభం మాటలు అన్నారు కదా. ఇప్పుడు ఏంటంట? వాడు అసలే తాగుబోతే అదవా. మరే ఎప్పుడు ఏదో విషయంలో ఎవడో ఒకటో తగాదాలే. ఊరంతా వీడు ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తున్నారు. ఎవడో భరించలేక చంపేసి ఉంటాడు. ఇప్పుడు ఆ చచ్చిపోయింది పెళ్లి కూతురు అన్నయ్య కదా. మరి అవతల అన్నయ్య చచ్చిపోయింటే ఇక్కడ చెల్లెలికి పెళ్లి ఎలా చేస్తారండి? పెళ్లి చేయకూడదు కదా. ఆపండి, ఈ పెళ్లి ఆపండి. ఈ పెళ్లి ఆడడానికి వీల్లేదు. దయచేసి ఈ పెళ్లి ఆపకండి సార్. ఈ పెళ్లి జరగాలి సార్. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు కాదు బాబు, పెద్దలం మేము. సార్, పెద్ద చిన్న మాట్లాడే సమయం కాదు. బామ్మగారు, పెళ్లి కూతురుని తీసుకొచ్చి పెళ్లి పెట్టల మీద కూర్చోబెట్టండి. అసలు ఇవన్నీ అడగడానికి నువ్వెవడవయ్యా? మా ఇంటి దైవం. అవును, గోపి కన్నా మాకెవరు ఎక్కువ కాదు. అతను చెప్పినట్టు ఈ పెళ్లి ఆపడానికి వీల్లేదు, జరిగి తీరాల్సిందే. ఎంత పెద్దదాని వైండి కూడా నువ్వే బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉంటామా? ఏమండే, ఇప్పుడు వాళ్ళంతా ఒక తల్లికి పుట్టకపోయినా ఒక తండ్రికి పుట్టినోళ్లే కదా. అంటే అతను సొంత అన్నయ్య కింద లెక్కే కదా. మరి ఆ అన్నయ్య చచ్చిపోయినప్పుడు అవ్వా అవ్వా ఆ శవాన్ని కూడా ఎత్తకుండా ఇక్కడ చెల్లెలి పెళ్లి జరిపించడం ఏంటండి బాబు? అన్నయ్య వరుసకి మాత్రం అన్నయ్య. అన్నయ్యలా ఎప్పుడన్నా ప్రవర్తించాడా వాడు? ఈ ఇంటికి పట్టిన దెయ్యంలా ప్రవర్తించాడు. ఇన్నాళ్ళు నా బిడ్డల్ని కాల్చుకు తిన్నాడు. వాడు చచ్చినందుకు మేము పండుగ చేసుకోవాలయ్యా. పెళ్ళెందుకు కాపాలి? అది కాదు మీరు ఆగండి సార్. ఈ ఇంటి పెద్దగా ఒకసారి ఆలోచించండి. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుంది? మీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నాను, ఈ పెళ్లి జరగనివ్వండి. నేను సాంప్రదాయానికి ప్రాణం ఇచ్చే మనిషిని.
నువ్వు చేతులు కాదు కాలు పట్టుకున్నా సరే ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. సార్ మీతో కొంచెం మాట్లాడాలి, ఒక్కసారి. పదా ఏం మాట్లాడతావు చూస్తా. సార్ పెద్దవాళ్ళని ఇంతవరకు మీకు గౌరవం ఇచ్చాను, అదే ధర్మం. ఎందుకు నేను ఎంతసేపు ఊరుకున్నాను? మరి ఒక హత్య జరిగిందని ఈ పెళ్లి ఆపమంటున్నావు. ఈ పెళ్లి ఆగితే ఇంకో హత్య ఇక్కడే జరుగుతుంది. అర్థమైపోయింది. ఎందుకు ఆగుతుంది? ఆగదు, చెప్తారా రా. పెళ్లికి విచ్చేసిన పెద్దలందరికీ ఈ గ్రామ పెద్దగా నాదొక మనవి. గోపి నన్ను సైడ్కి తీసుకెళ్లి ఈ పెళ్లి ఎందుకు జరగాలో వివరంగా చెప్పాడు. నేను కూడా చెంప మీద చెయ్యి వేసుకుని ఆలోచించగా అతను చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే పోయినోడు ఎలాగ పోయారు, అతని కోసమని ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం అన్యాయం. కాకపోతే పెళ్ళైన తర్వాత రఘు ఆత్మశాంతి కోసం మనం అందరం 2 నిమిషాలు మౌనం వహిస్తాం. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. మీరు కూర్చోండి, పెళ్లి కుదిరిన పేర్లు మీరు కూర్చోబెట్టండి, భజంత్రీలు వాయించండి, మంత్రులు గారు మంత్రాలు చదవండి. అంజలి, ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తే ఎలా? తట్టుకోవడం నా వల్ల కాదు గోపి, నా వల్ల కాదు. నన్ను ప్రేమించబట్టేగా నీకు ఇన్ని కష్టాలు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను బ్రతకలేను గోపి, నేను బ్రతకలేను, నేను బ్రతకలేను గోపి. అంజలి, ముహూర్తానికి ఇంకా 2 నిమిషాల టైం ఉంది. ఈ 2 నిమిషాలు పోలీసులు ఆపగలిగితే చాలు. నువ్వు వెళ్ళి మండపం దగ్గర ఉండు, నేను వస్తాను. जाते श्रीरघुनायकस्य जननं देयादिदं मङ्गलं सावधान वैदेही वदन మంత్రులు గారు, ముహూర్తం టైం దాటిపోతుంది, తాళి కట్టించండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు శుభమస్తు. శంకారో మకరధ్వజశ్చదమిషి శంకరీ శాంకరీ టీకా నాటక కావ్య శాస్త్ర కహన. ఇన్స్పెక్టర్ గారు, ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా ఈ హత్య చేసింది నేనే. మాట్లాడండి, మా తమ్ముడు మాట్లాడాడు, ఈ హత్య అప్పుడు చేయలేదు, వాడు అబద్ధం వస్తున్నాడు.
తమ్మండి ప్లీజ్ ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు అమ్మా అంజలి, గోపి వచ్చేది రేపు పొద్దున కదా, వచ్చి పడుకో. నానమ్మా, 5 ఏళ్ళు ఎదురు చూసిన నాకు ఈ 5 గంటలు 5 యుగాల్లా అనిపిస్తున్నాయి. గోపిని కళ్ళారా చూసుకునే వరకు నాకు నిద్ర రాదు.